శివ వీడిని ఇలా పిలిస్తే వినపడి చావదు. రే వెర్రి సన్నాసి. ఎందుకన్నయ్య ఉత్తుకున్నానికి నన్ను వెర్రి సన్నాసి అని తిడతావు? అలా పిలిస్తే వినపడుతుందేమోనని. ఫోన్ తీసుకో. ఎందుకు? తీసుకోరా. ఏంటో నువ్వు వదిలింట్లో లేకపోయేసరికి పన్ను నిన్ను కానట్లా. అల్లో ఏంటి చెప్పు. మన ఇంటికి గెస్టులు వస్తున్నారు. వదిన లేనప్పుడు ఇంటికి గెస్టులు వస్తే బాధ్యతగా ఉంటుందా? బాధ్యతగానే ఉంటుంది లేవాయ్. నువ్వు ఎవరొచ్చేది? డాక్టర్ విశ్వామిత్ర గారా? ఆయన భార్య పేరు మేనక్ కదూ, ఎత్తుగా లావుగా ఉంటుంది. ఆవిడ కూడా వస్తుందా? ఆవిడ కూడా వస్తుంది. వాళ్ళిద్దరిని భోజనానికి పిలిచావు, వంట అదిరి కొట్టాలి. అది నా బాధ్యత అన్నయ్య. నువ్వే వంట చేయక్కర్లేదురా, నాకు కాస్త హెల్ప్. వంట అదరగొట్టాలి అన్నాడు అంటే వంకాయలు కిలో, టమాటాలు అరకిలోతో అదరగొట్టచ్చా? వీణి బాగు చేయడం ఎవడి వల్ల కాదు. ఆ మేడం మేనక అసలే పట్టింపు మనిషి. వాళ్ళు వచ్చిన తర్వాత వీడు వెర్రి చేష్టలతో ఏం చేస్తాడో ఏమిటో. ఈ మాత్రం కొత్తిమీరేసి బాగా పచ్చిమిరకాయలు బాగా కలిపి వేసి లోపల పట్టాలి. ఈ మేనకతో నాకు పెళ్ళై 25 ఏళ్ళైనా ఈ వెధవని మర్చిపోలేక ఇంకా ఆల్బమ్ లో పెట్టింది. కూతురు పెళ్లి చేసినా వీడిని ఇంకా మర్చిపోలేకపోతుందంటే దీనికి అర్థం ఏమిటి? నా పేరు విశ్వామిత్ర. ఇంత పెద్ద పేరు పెట్టుకుని ప్రసాద్ అదిగో అలా పిలుస్తుంది. ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారిలో ఆఖరి పేరు ప్రసాద్ తీసుకుని వాడి పేరుతో నన్ను పిలుస్తుంది. కర్మ కర్మ కర్మ. వస్తున్నా. ఏమిటి పిలిచావు? ఏమీ లేదు. ఏం లేకపోతే వెళ్ళిపోతాను. అంత కోపం ఎందుకు ప్రసాద్? కూర్చో. ఆ పేరుతో పిలిస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. నా పేరు విశ్వామిత్ర. ముద్దుగా విశ్వ అని పిలు, లేకపోతే మురిపెంగా మిత్ర అని పిలు, కావాలంటే టామీ బుజ్జి అని కూడా పిలు. అంతేగాని వాడి పేరు పిలిచామంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. చూద్దాం గాని మనం ఇప్పుడు వంట మాస్టర్ నారాయణ ఇంటికి భోజనానికి వెళ్ళాలి. మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ఇదిగో ప్రసాద్. ఏమిటి? అమ్మాయి ఏమన్నా ఫోన్ చేసిందా? చేయలేదు. నేను సంబంధం తీసుకొచ్చాను, వద్దు అన్నావు. నువ్వు ఇష్యూస్ అనుకున్నాను, నువ్వు తీసుకొచ్చావు. దాని జీవితాన్ని నాశనం చేశావు. ఆ తప్పు నాది కాదు. ఆ సంబంధం తీసుకొచ్చిన బ్రోకర్ భాస్కర్ గాడిది. ఆ బ్రోకర్ గాడు ప్రసాద్ గాడు కనపడితే కలిపి కాల్చి మారేస్తాను. గుడ్ మార్నింగ్ బా. హాయ్ బావా. బావా ఏమైంది? మొన్న చేసిన రచ్చ చాలదా? వాడి విన్యాసాలు ఏమని చెప్పను బావా. అమ్మా శాంతి, సుజాత లేరు బావా, వనస్థలిపురం దాకా వెళ్ళారు పనుందని. ఓహో అలాగా. ఇదిగో బావ, ఇది నా ఆరోగ్యం బాగానే ఉంది, పళ్ళెందుకు? అయ్యో ఏదో హడావిడిలో ఉన్నట్టున్నారు. ఏమీ లేదు బావా, డాక్టర్ విశ్వామిత్ర గారిని వాళ్ళ ఫ్యామిలీని భోజనానికి పిలిచాము, వాళ్ళు వస్తున్నారు. అయ్యో, అయితే రాంగ్ టైం లో ఏంటి బావ నువ్వు మరీను? ఇది మీ ఇల్లు. కూర్చోండి కూర్చోండి. రా బావా. మొన్న నేను అంత అల్లరి చేసినా గానీ పని కట్టుకుని నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చావంటే నువ్వు మనిషి కాదు. రా బావా, ఇలా కూర్చో. నువ్వు మంచం దిగలేవు, కాలు కింద పెట్టలేవు. ఇదే టార్చర్ బావా. తప్పదు బావ, వాడి విషయం మీకు తెలుసు కదా. వాడి నువ్వు రా బావా. కాలు కింద పెట్టావనుకో, నేను అమ్మయ్యా. అబ్బా అమ్మో, వాడు చూశాడంటే వన్నా చేస్తాడు. వాడు ఊరుకోడు బావా. ఇలాగే కూర్చో, నేను ఇప్పుడు ఇదేంటి ఇక్కడ వచ్చి ఇలా ఇరుక్కుపోయాను? అయ్యో 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 సార్, మీరేంటి సార్ ఇలా చాపెక్కారు? మంచం ఎక్కారు. బాబాయ్ బాబాయ్. హలో హలో హలో, ఏంట్రా ఒక్కడో ఇలా వచ్చావు? సార్ రమ్మన్నారులే గాని సార్ మీరు దిగండి సార్. ఏంటి దిగేది? శివబాబాయ్ వద్దని చెప్పాడు. వాళ్ళ కింద పెడితే తల బద్దలు కొట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు ఆ మెంటల్ కింగ్ లేడుగా.
నన్ను మెంటల్ కింగ్ అంటావా? అంటే పిచ్చి మహారాజానుగా పిచ్చి మహారాజానికి నీకెప్పటి నుంచి వినపడుతుంది బాబాయ్? బయటికి వెళ్ళండి బావా. నువ్వు మంచిగా కూర్చో. నీ వేళ అన్ని నీకు మంచం మీద అంటే మరి 1, 2కి నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి ప్లీజ్. మావి చిగురు తినగానే కోవిల ఈవిడేంటి నా వైపు అలా చూస్తోంది? మేడం, వీరి గురించి చెప్పాలంటే వీరు మా బావగారు అన్నమాట. మేడం మేనక్ గారు నమస్కారం. వారు డాక్టర్ విశ్వామిత్ర గారిని పేరుని గల డాక్టర్. హలో. నుంచి వచ్చగా సరే అలాగే. హలో. అదే వెటకారం. పోనీ ప్రసాద్ అవునో కాదో నారాయణ అడిగితే బాగోదు. కిందకి దిగి ఇవ్వచ్చుగా? ప్రసాద్ ఏంటి చిన్నపిల్లలాగా? నేనేం చిన్నపిల్లాడి కాదు, తమరే బుజ్జి పిల్ల. ఎక్స్క్యూజ్ మీ, మీరేం గొడవ పడద్దు. నేనే కిందకి దిగి మీకు షేక్ ఇస్తాను. 1 minute. జాగ్రత్త. ఇదిగో ఈ కాలం చూస్తే నేను ఒప్పుకోను బావా. మేడం, మా తమ్ముడు శివకి మా బావగారంటే పిచ్చ పిచ్చ అవధుల్లేని అభిమానం అన్నమాట. వారికి మా బావగారిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలని గొప్ప ప్రేమ అన్నమాట. కూర్చోండి. మంచం మీద సోఫాలో కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సిట్. అయ్యో, ఇలా ఇరుక్కుపోయానేమిటి? భాస్కరం, చెప్పాబాయ్, బావని ఆ మంచం నుంచి బయట పడేయాలి. ఆ రాక వస్తే శివగాడేమో ఆయన మంచం మీద ఫిక్స్ చేసాడు. ఏమిటో అర్థం కావట్లేదు. లేలే బాబాయ్, ఎలాగోలా సరి చేద్దాంలే. అవును, ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరాళ్ళు? ఈ వంట చేస్తుందే వాళ్ళ కోసం రా. ఆహా, అరే చిన్న పని వాడు కాస్త మంచినీళ్ళు టీ ఏర్పాటు చేయమా ప్లీజ్. అలాగే. అరే సారీరా భాస్కరం, మీ పిన్ని వాళ్ళు లేకపోవడం. బాబాయ్ ఆపే బాబాయ్. ఈ ఇల్లు ఎవరిది? నందిని సిస్టర్ది. అంటే నా ఇల్లు కాదా? అందెళ్ళి మంచి నీళ్ళు ఇస్తా, ఆ తర్వాత టీ ఇస్తా. ఇది చూసుకుంటా కదా. ప్రసాదా కాదా అడిగితే చీప్ అయిపోతానేమో. పోనీ ప్రసాద్ని అడిగితే? మంచి నీళ్ళు తీసుకుంటా. వీడే మామని తీసుకొచ్చింది. అవునవును, వాడు మామని. వాడిని కొడితే కొట్టారు, నువ్వు మాత్రం కింద ఈసారి మంచిగా ఉందని తెస్తగా ప్రమే. మళ్ళీ సంబంధం చూస్తాను. మళ్ళీ సంబంధం మళ్ళీ కొడతాను. మా ఊళ్ళో ఎందుకు కొడతారో చెప్పండి. ప్రసాద్ కూల్ కూల్. ఏమే వినపడదా? మా ఊళ్ళో ఎందుకు కొడతారో చెప్పు. శివ, నువ్వు కొడతావా? అమ్మో, కొట్టు. అమ్మయ్య, వీడు నన్ను చూడలేదు. ఇప్పుడు దిగిపోవచ్చు. బాధ్యత మర్చిపోతావు. కాలు కింద పెట్టద్దు. కాలు కింద పెట్టావంటే నారాయణ, శివాని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళొచ్చు కదా. వాట్ డు యు మీన్? నేను డాక్టర్ కదా? ప్రసాద్ కూల్. నువ్వు చెవి డాక్టర్వి కాదు కదా. ఏమిటో భోజనానికి మన్నం పిల్లడం, ఆతిథ్యం ఇంకోళ్ళకి ఇవ్వడం. విశ్వామిత్ర, ఏంటా మాటలు? ఓసారి విశ్వామిత్ర అంటుంది, ఓసారి ప్రసాద్ అంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సార్ భోజనం వడ్డించమంటారా? ఏ వడ్డించి చాలదా? మళ్ళీ నా కంటికి కనిపించావంటే సిరంజి పుచ్చుకుని ఎక్కడ పడవాలో అక్కడ పడుతా. ప్రసాద్ కూల్. వాళ్ళ గెస్ట్ అనుకుంటా, ఉండని. అన్నయ్య, బాత్రూమ్ ఎక్కడ అడుగుతుంది? అర్జెంట్ అంట. నువ్వు ఊరుకోరా కాసేపు. ఆవిడకి అర్జెంట్ అయితే నేను ఊరుకోవడం. భాస్కర్, అయినా మరి ఫ్లైట్ లో కండక్టర్ ఇలా చెప్పావురా? నేను చెప్పాను అనుకో, ఆ బుర్రతకు ఎదవని ఎవరు నమ్మన్నాడు? అది
ఆ మేనకా మేడం ఏంటి మా హరిసార్ వైపు అదోలా చూస్తుంది తెలుసా? వేధవాన్మానం ఆడెవరుకున్నావు? ఎవరో ఈ సొసైటీలో చాలా పెద్ద పేరున్న అయ్యా, కానీ ఫుల్ పటాసులో మా హరిసార్ని సైట్ కొడుతుంది. కావాలండి నోరు మూసుకొని నీ పని చూసుకో. వేధవాన్మానం నువ్వు అబ్బా అనుమానము. బావా ఏంటి వెళ్తావా? వెళ్తానని అట్ని చట్టే పారిపోతే అర్జెంటా? మేనక్ గారు మన్ని పిలిచి వీడికింత మర్యాదలు చూడేమిటి? అర్జెంట్ అని చెప్పి ఆలోచిస్తావే, ఉప్పెక్కు. కిందకి దిగితే ఏమవుతుంది నారాయణ బాబు గారు? నా పేరు నారాయణ బాబు కాదు, కంఠము లేని హరిశ్చంద్ర ప్రసాద్. ప్రసాద్ నేను మేనకర ప్రసాద్. మేనక్ గారు కంట్రోల్ చేసుకోండి. అదే 1979 వైజాగ్ సీతామహాలక్ష్మి సినిమా. మేనకంటే తహసీల్దార్ గారు అమ్మాయి. మేనక్ గారు కంట్రోల్లో ఉండండి, పరుగు పోతుంది ఇక్కడ. బాబాయ్ ఇదేదో 1942 లవ్ స్టోరీ లా ఉందే. మరి ఎంత పాతది కాదులే. బాగున్నావా మేనక? ఏంట్రా నీ ఉప్పుగోలా? నేను నిన్ను మళ్ళాను. వెళ్ళవతలకి యూస్లెస్ ఫెలో. మేనకా మేడం నన్ను యూస్లెస్ ఫెలో అంటావా? బాధ్యత ఉందా నీకు? మా బావను పెక్కించుకుంటే నీకేం నష్టం? ఊరుకోరా. సార్కి ఎవరు రమ్మన్నారో దిగను. ప్రసాద్ నువ్వు కింద దిగు. ఊరుకో. ఉప్పెక్కు. ప్రసాద్ నువ్వు కింద దిగు. మేనకాడు ప్రసాద్ నువ్వు కింద దిగు. దిగను. ప్రసాద్ నువ్వు దిగు. ఈ మేనక అనవసరంగా తన భర్తను రెచ్చగొడుతోంది. ఎప్పుడో ప్రేమించింది, వదిలేయచ్చు కదా. అయినా దాని ప్రేమను కూడా అనరు. రండి మేడం రండి, కూర్చోండి. ప్రసాద్ నీకెంత మంది పిల్లలు? నాకు థ్యాంక్ యూ మేడం మీకు పట్టించరా? వద్దు వద్దు, ప్రసాద్ తిన్న తర్వాతే మేము భోంచేస్తాం. ఎదవన్నారు ఎదవా? మిమ్మల్ని పోయినని పిలిచింది మేము తిట్లు తిన్నానుగా. తనేమో యూజ్లెస్ ఉంది, నువ్వేమో ఎదవన్నారు ఎదవా అంటున్నావు. బాధ్యత లేదా మీకు? డాక్టర్ గారు ఉన్నది నిన్ను కాదురా. నువ్వెందుకు తిడతావు నన్ను? అయినా నన్ను యూజ్లెస్ అంటాం కాదు, భర్త పక్కన కూర్చోవడం మానేసి బావ పక్కన కూర్చుంటుంది. బాధ్యత లేదు ఇవిడికి. బరువు పెరిగింది కానీ. సార్ ఏమైంది సార్? అయ్యో ప్రసాద్ ఏమైంది? ప్రసాద్ నిన్ను కాదు ప్రసాద్, విశ్వ ఆయనకి ప్రసాద్ కి గొంతులో ఏదో అడ్డుపడింది. నువ్వు డాక్టర్ కదా, తొందరగా చూడవా? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అడ్డమైన వాళ్ళు నా గొంతుకు అడ్డపడ్డారు. నాకెవరు చూసారు? నువ్వు కింద నువ్వు కాసేపు నువ్వు ఉండు. విశ్వ అమ్మో, ఇంకొకసేపు ఉంటే చచ్చేలా ఉన్నారు. పట్టుకోండి, వాటర్ పట్టుకోండి. అయ్యో సార్ తాకూడదు బావా ఈ టైంలో. ప్రసాద్